క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, అవును దేవా, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, అనారోగ్య ఇబ్బందులు, మానసిక సమస్యలు, ఒంటరి పోరాటం, అప్పుల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి నీ మీద వచ్చి పడుతున్నాయని, నీకు సహాయం చేసేవారే లేరని, నిన్ను ఆదుకునేవారే లేరని, నిన్ను ప్రేమించే వాళ్ళే లేరని, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరని బాధపడుతున్నావా బిడ్డ? ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు అవమానపరిచినా నేను మాత్రం నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు, నా రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డ, నా ప్రాణంలో ప్రాణము నీవు బిడ్డ. భయపడకుండా నా వైపు చూడు బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ, నీ అన్ని సమస్యలను తొలగిస్తాను అని గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించే దైవం,
సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అవును దేవా. ఒక బిడ్డ ఈ విధంగా ఏడుస్తూ ఉంది. నా దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందో, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయో, మానసిక సమస్యలు ఎక్కువైపోయాయో, అనేక రకరకాల వ్యాధులకు ఎప్పుడైతే గురి అయ్యానో అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయకుండా అందరూ కూడా నన్ను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభా, ఎవరు వదిలిపెట్టినా నీవు వదిలిపెట్టవని వాగ్దానం చేసిన దేవా, నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ ముందు మోకరిస్తున్నానయ్యా. నా కుటుంబ సమస్యలు, నా వృద్ధాప్యాయ సమస్యలు, నా ఒంటరి సమస్యలు, నా మానసిక సమస్యలతో నేను కృంగిపోతున్నాను ప్రభా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేదయ్యా, నన్ను అవమానపరిచే వాళ్ళేనయ్యా, నా గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళే ఏసయ్యా. ప్రభా, నా బాధలన్నీ తొలగించి ప్రభా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించు దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం. అవును దేవా. నేనే నిన్ను ప్రేమించే దైవం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం. యేసు. నేనే నిన్ను ప్రేమించే దైవం. నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిరంతరం నిన్ను ఓదార్చు దైవము. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, యేసు. నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నీతోనే ఉన్నానుగా. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా. నన్ను రక్షించే దేవా, నన్ను కాపాడే దేవా, నీకు స్తోత్రమయ్యా. యేసు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు అవమానపరిచినా నన్ను ఎల్లప్పుడూ సంతోషపరుస్తూ దీవిస్తూ కాచి కాపాడుతున్న దేవా, స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవిని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమయ్యా. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవన దాయక
ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండుగా అనేక బాధల నుండి, అనేక సమస్యల నుండి, అనేక వ్యాధుల నుండి, అనేక ఇబ్బందుల నుండి ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలమంతా మనల్ని దీవించబోతున్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని తుఫానులు మనకి ఎదురైనా ఆ దేవుడే మన పక్షాన ఉండి పోరాడబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ వ్యాధి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో, ఏ సమస్య నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో, ఎక్కడెక్కడ నీ శరీరంలో వ్యాధులు, బాధలు, నొప్పి, వేదన ఉందో నీ కుడి హస్తాన్ని అక్కడ ఉంచి ప్రభువుకు సమర్పించు. గొప్ప దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ప్రభువా, నడినెత్తి నుంచి అరికాళ్ల వరకు ఈ బిడ్డలకు ఉన్న అన్ని రోగాలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక. అన్ని సమస్యల నుండి సంపూర్ణ విడుదల కలుగును గాక. సహోదరులారా, ఆన్లైన్ లో ఉన్నవారు ఏమేమి రోగాలతో మీరు బాధపడుతున్నారో ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారములో మీ యొక్క బాధలను, వ్యాధులను అక్కడ రాయండి. మీ కొరకు అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ బిడ్డలు ఏ సమస్యను ప్రభు మీ పాదాల చెంత ఉంచి పంపిస్తూ ఉన్నారో, రాస్తూ ఉన్నారో, ఆ రోగాలన్నీ మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక. ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక. ఆ వ్యాధుల నుండి విడుదల కలుగును గాక. ఓ ప్రభువా, పెను తుఫాను లాంటి సమస్యలలో కొట్టిమిట్టాడుతూ ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, ప్రభు గొడవలు, విడాకుల సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభు మీరే ఆ బిడ్డలను జతపరచమని వేడుకుంటూ ఉన్నాం. వాళ్ళలో ప్రేమను మరొక్కసారి పుట్టించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, చదువుకుంటున్న చిన్నారి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. ప్రభు, యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను. దేవా, ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉంటూ యవన వయసులో ప్రభు ఏం చదవాలో, ఏం మాట్లాడాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ స్థాయికి వెళ్ళాలో మీరే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధించమని వేడుకుంటూ ఉన్నాను. ఓ ప్రభు, చదువు పూర్తయిన బిడ్డలకు మీ నామంలో ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. చదువు పూర్తయిన బిడ్డలకు ప్రభు, యవనస్తులకు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి బంధాలను జతపరచమని వేడుకుంటూ ఉన్నాం. వివాహాలను ఘనంగా జరిపించమని వేడుకుంటూ ఉన్నాం. పేదరికము అనే తుఫానులో ఉన్న బిడ్డలకు ప్రభు మీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని వేడుకుంటూ, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక గొడవలు, అనేక బంధకాలు, దుష్ట శక్తి వాటి క్రియలలో బంధించబడిన ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని వేడుకుంటూ ప్రభా, మీ ముందున్నటువంటి ఈ బిడ్డల్లో ఉన్న ఏ రోగమైనా మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగా. ఏ సమస్య అయినా మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగా. ఏ బంధకమైన నుండైనా బిడ్డలకు విడుదల కలుగునుగా. కుటుంబంలో శాంతి సమాధానం వచ్చునుగా. ఐక్యమత్యం వచ్చునుగా. అన్ని రకాల సమస్యల నుండి విడుదల కలుగునుగా. ప్రభువా, ఇంకా ఈ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభువా, ఏ ఆటంకాల్లో ఉన్నారో తండ్రి, వాటన్నిటి నుండి ప్రభా ఈ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రక్తముతో ఈ బిడ్డలను కడగమని వేడుకుంటున్నాం. మీ హస్తముతో ఈ బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మీ కృప కలిగిన, శక్తి కలిగిన వాక్కుతో ఈ బిడ్డలను గద్దించమని వేడుకుంటున్నాం. వారిలో ఉన్న సాతాను శక్తులను తొలగించమని వేడుకుంటున్నాం. పిశాచి శక్తులు, మంత్ర శక్తులను బంధించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించమని వేడుకుంటున్నాం. సహోదరి సహోదరులు, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి హృదయం మీద చేయి పెట్టుకుని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా బాధలు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా తలంపులు ఉన్నట్లయితే ఆ ప్రభువుకు చెప్పు. ఆ గొప్ప దేవుడు ఇదిగో ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఎన్నో కుటుంబాలను దీవించబోతున్నాడు. ఎంతో మంది జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మళ్ళీ వచ్చే వారంలోపే నీవు దేవుని కృపను అనుభవించబోతున్నావు. దేవుని అభిషేకాన్ని పొందుకోబోతున్నావు. దేవుని కార్యాలు నీవు అనుభవించబోతున్నావు. నీవు దేవునికి సాక్షిగా మారబోతూ ఉన్నావు. ఆ కృపను నాకు దయచేయమని ప్రార్థన చేయి. ఇంకా నీ సమస్యలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను,
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము మీకే నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.